మళ్ళీ కోవిడ్ అలారం మోగింది. మనకు తెలుసు ఎంత భయానకమైన రోజులు మనం గడిపామో ఆ కోవిడ్ లాక్డౌన్ టైంలో. కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ వచ్చింది, 257 కేసులు నమోదైనాయి అన్నప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి మాకు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో భాగంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అయితే ఈలోపే నిన్న ఒక మహిళకు వైజాగ్లో కోవిడ్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. అప్పుడు మనం ఇంకా అలర్ట్ అయ్యాము. ఇవాళ మేము ప్రతి శుక్రవారం మీకోసం మేము కార్యక్రమం చేస్తున్నాము. అక్కడ మా రోగుల సహాయకులందరికీ కూడా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయికరణ్ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. అదేంటంటే, ఇప్పుడు కోవిడ్ ఏ రూపంలో వస్తుందో తెలియదు. వైజాగ్లో ఉంది, గుంటూరులో రావటం అది పెద్ద ఇది కూడా కాదు. ఎందుకంటే డిస్టెన్స్ అసలు ప్రాబ్లం కాదు. అందుకనే ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినా, లేకపోతే కేరళ, మహారాష్ట్రాలు నుంచి వచ్చినా, ఇప్పుడు వైజాగ్ వచ్చిన వాడు ఇక్కడికి వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళ ద్వారా రావచ్చు. కాబట్టి వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ద్వారా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. జలుబు, దగ్గు, సడన్గా హై టెంపరేచర్ రావటము, అలాగే అంతకుముందు తను ప్రార్థనా మందిరానికి వెళ్ళటము, లేకపోతే సమూహాల్లో ఉండటము జరిగి ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లాంటి దానికి వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవాలి. అలాగే ఐసోలేషన్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళతో కలవకుండా ఉండాలి. అందరూ మాస్క్ ధరించాలి తప్పనిసరిగా. చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కుంటూ ఉండాలి. తెలియని సమూహాలకు వెళ్ళటం కానీ, తెలియని ప్రదేశాలు టచ్ చేయటం కానీ, జలుబు దగ్గు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం కానీ చేయాలి. సమూహాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. అంటే ప్రస్తుతానికైతే ఇవే మన మార్గదర్శకాలు. ఇంతకుముందు కోవిడ్ లాగానే ఏమైనా సరే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు కోవిడ్ అక్కడ కూడా ఎక్కువగానే ఉంది. సో కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, అలాగే కోవిడ్ ఇప్పుడు మనకు వచ్చిన ప్రదేశాల నుంచి వచ్చిన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇవే మనం చెప్పే జాగ్రత్తలు. వీటి గురించి ప్రజలు అప్రమత్తమై ఉండాలి. ఏం కావాలన్నా సరే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావచ్చు మీరు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు. జిల్లా ఈ టీచర్లందరికీ కూడా శుభోదయం. డిఓ మేడం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మేము 3 రోజులు ఇక్కడ ఒక క్యాంప్ నిర్వహించాము. టీచర్లో వాళ్ళకి ప్రయారిటీ వైజ్ ఏమైనా ఈ ట్రాన్స్ఫర్స్లో మెడికల్ సర్టిఫికేట్స్ కావాలంటే 3 రోజులు క్యాంప్ నిర్వహించాము. దాదాపు 800 మంది టీచర్స్ వచ్చి అవకాశాన్ని వినియోగించుకొని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి వాళ్ళు ప్రయారిటీ గురించి పెట్టుకున్నారు. అయితే వాళ్ళు కొంతమంది అప్పుడు తెలియకపోవటం కానీ, వెళ్ళలేకపోవటంలో కానీ, లేకపోతే ఈ రూల్స్ సమంగా తెలియకపోవటం వల్ల కానీ కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. అలాంటి వారికి ఇవాళ శుక్రవారం, అంటే ఇవాళ 23వ తారీఖు మే, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక క్యాంపు నిర్వహించమని రాత్రి డిఓ గారు ఒక సర్క్యులర్ జారీ చేశారు. దాని ప్రకారం మేము డాక్టర్స్ అందరూ కూడా అలర్ట్ చేసి, మన టీచర్స్ చాలా ఇంపార్టెంట్, టీచర్స్ అనేవారు ఈ సొసైటీలో చాలా ఇంపార్టెంట్. సో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ, వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఇస్తూ, వారికి ఇవాళ ఒక్కరోజు వినియోగించుకోవాలని టీచర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు స్పౌస్ ఫ్యాక్టర్ గురించి, స్పౌస్ కానీ, డిపెండెంట్స్ కానీ, చిల్డ్రన్కి కానీ ఎవరికైనా సరే ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అవి కూడా డాక్టర్ల దృష్టికి తీసుకొచ్చి ఆ మార్గదర్శకాల ద్వారా, ఆ మార్గదర్శకాల నిర్దేశంలో మీరు ఆ సర్టిఫికేట్లు పొందాలని మరొకసారి కోరుతున్నాము. థ్యాంక్ యూ.